ప్రతిరోజు మీ అందరికి రెండు సరికొత్త రెసిపీస్ ని ఇంట్రొడ్యూస్ చేస్తున్న షో మరారండోవి వంటలు చేద్దాం. మీరు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మీ స్పెషల్ సిగ్నేచర్ రెసిపీస్ ని అందరికీ తెలియజేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 8008054321. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అమ్మాయిలు అబ్బాయిలు ఈ నెంబర్కి డయల్ చేయండి, ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి అండ్ నా నుండి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. వెల్కమ్ టు రారండోవి వంటలు చేద్దాం. సుజాత గారు వచ్చారండి ఆరంభం నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. హలో సుజాత గారు. హలో, వెల్కమ్ టు రారండోవి వంటలు చేద్దాం. థ్యాంక్ యూ మ్యామ్. మీరు 1000 ఎపిసోడ్స్ ఫినిష్ చేసుకున్నందుకు మీకు కూడా కంగ్రాచులేషన్స్. ఓ మై గాడ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. దట్స్ అ బ్యూటిఫుల్ విష్ ఫ్రమ్ యువర్ సైడ్. చాలా థ్యాంక్స్. సో సుజాత గారు, నాకు అర్థమైంది ఏంటంటే మీరు మా రెగ్యులర్ వ్యూవర్ అనమాట మా షోకి. చూస్తూ ఉంటాను, రెగ్యులర్ గా వాచ్ చేస్తాను. సూపర్ అండి. ఏమైనా వంటలు ట్రై చేస్తారా మేము చూపించిన? చాలా ట్రై చేశాను. ఇప్పుడు మాకేం పరిచయం చేయబోతున్నారు ముందుగా? ఇప్పుడు సోయా చంక్స్ కడి. సోయా చంక్స్ కడి. జనరల్ గా కడి దేంతో చేస్తారు? జనరల్ గా పకోడీతో చేస్తారు. పకోడీ వేసి నేను ఇది సోయాతోని, ఎందుకంటే హై ప్రోటీన్ కదా సోయా అనేసి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నైస్. ఇంగ్రీడియంట్స్ చెప్పండి ఏమేం కావాలో. ఇది సోయా చంక్స్ అండి, శనగపిండి, పచ్చిమిర్చి, కారం, పెరుగు, ఇంకా అల్లం, వెల్లుల్లి చిన్న చిన్న పీసెస్ కట్ చేశానండి. ఇంకా పోపు కోసం ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంకా గరం మసాలా, పసుపు, ఉప్పు, ఇది ఇంగువ అండి. ఓకే, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్. చెప్పండి ఎలా చేయాలి ఇది? ఫస్ట్ మ్యారినేట్ చేసుకోవాలండి ఇది సోయా చంక్స్ని. ఒక స్పూన్ శనగపిండి, ఓకే, ఇంకా గరం మసాలా హాఫ్ స్పూన్, కొంచెం పసుపు, కారం, ఓకే, ఇవన్నీ వేసి మిక్స్ చేసుకో. సాల్ట్, వీటిని ఫ్రై చేసుకుని పక్కన. ఓకే, స్టవ్ వెలిగించినా? సుజాత గారు, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మా హస్బెండ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో ఇన్స్పెక్టర్ ఆఫ్ పిఏ అండి. నాకు 2 డాటర్స్, 2 పిల్లలు. ఒక పాపకి మ్యారేజ్ అయిపోయింది, పెద్ద పాపకి. ఒక మనవరాలు కూడా ఉంది. అయితే 2 అమ్మమ్మ అయ్యండి రీసెంట్ గా. 1 ఇయర్ అవుతుంది మనవరాలకి. ఇంకా మా చిన్న పాప, ఆమె కూడా సాఫ్ట్వేర్ అండి, MBA చేసింది. 2 సాఫ్ట్వేర్లు, 2 డాటర్స్. అల్లుడి గారు కూడా సాఫ్ట్వేర్, ఇక్కడే సాఫ్ట్వేర్ ఫ్యామిలీ. సాఫ్ట్వేర్. మా హస్బెండ్ మాత్రం బార్డర్ సెక్యూరిటీ. ఓకే, ఇది ఫ్రై చేసి చేద్దాం. ఆయిల్ వేద్దామా? మీకు లెఫ్ట్ సైడ్ లో అది ఉంది ఆయిల్. ఎంత వేయాలండి? కొంచెం ఫ్రై చేసుకో. మీ చిన్నమ్మాయికి కూడా సాఫ్ట్వేర్ అల్లుడా? లేదు, అసలు యాక్చువల్లీ గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి చేద్దాం. అలాగా అంటే మా రిలేషన్ లో అందరూ గవర్నమెంట్ జాబ్స్ అండి. నాకు ఇష్టం లేదు, కానీ మా పిల్లలు సాఫ్ట్వేర్. మీకు మాత్రం గవర్నమెంట్ అల్లుడు కావాలి. ఎందుకని ఇట్లా పేరెంట్స్ అందరు గవర్నమెంట్ జాబ్స్? అంటే మా అత్తగారి తరపు అందరూ రైల్వే జాబ్స్ ఇందులోనే ఉన్నారండి. ఇంకా దాన్ని బట్టి అలా అనిపించింది. కానీ మా పెద్ద పాపకి అలా సాఫ్ట్వేర్ సెట్ అయింది. ఈ పాపకి మరి ఎక్కడ రాసి పెట్టిందో అంటారా? చూద్దాం. హీట్ అయినట్టుందో ఆయిల్ చెక్ చేయండి. ఓకేనా? ఈ కాలంలో అందరు సాఫ్ట్వేర్ వాళ్ళనే ప్రిఫర్ చేస్తున్నారు ఎక్కువ. మీరే ఫస్ట్ టైం అసలు గవర్నమెంట్ ఉద్యోగం
ఈ కాలంలో కూడా గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే బాగుంటది అంటున్నారు. గుడ్ పీస్ఫుల్ లైఫ్ ఉంటది అంటారా గవర్నమెంట్ జాబ్ ఉంటే? పీస్ఫుల్ జాబ్, ఎక్కువ వర్క్ స్ట్రెస్ ఉండదు, అండ్ యా అన్సర్టెనిటీ ఉండదు. ఒకసారి వచ్చిందంటే లైఫ్ అసలు జాబ్ రిజైన్ చేసే వరకు ఎవరు పీకే వాళ్ళు ఉండరు. అదొకటి టెన్షన్ ఉండదండి. మెయిన్ ఈ సాఫ్ట్వేర్లకి ఏంటంటే వాళ్ళకి ప్రెషర్ ఎక్కువ, స్ట్రెస్ ఎక్కువ. ఇవి ఫ్రై అయిపోయాక పక్కకి తీసుకో. ఓకే, కొంచెం ఇంకో 2 minutes చేయాలా? ఫ్రై సరిపోతుంది ఇది? ఒక 1 minute. ఒక 1 minute. మీ పాపకి ఎలాంటి ప్రిఫరెన్సెస్ ఉన్నాయి? మీ పాపకి ఎలాంటి హస్బెండ్ కావాలి? మీకేమో నాకేమో గవర్నమెంట్ జాబ్ అల్లుడు కావాలి అంటున్నారు మీరు. మరి అయితే మా పాపకైతే ఇప్పుడు అప్పుడే ఏమి ఆలోచన లేదు. యూఎస్ వెళ్దాం అనుకుంటుంది. పంపించేసేయండి బెస్ట్. ఏం చేస్తారు పెళ్లి? మీ పాప ఏజ్ ఎంత ఇంతకి? ఇప్పుడు 23 అండి. చిన్న పిల్లలు ఐడి తీసుకోండి. యూఎస్ వెళ్ళి హైయర్ స్టడీస్ చేస్తా అంటుందా పాప? పంపించండి, మొత్తం ఎక్స్పోజర్ వస్తుంది మంచిగా డిఫరెంట్ ఎథ్నిసిటీస్ కి. ఓకే, రోస్ట్ చేసుకున్న సోయా చంక్స్ పక్కన పెట్టేసుకున్నాం మనం. పక్కన నెక్స్ట్ ఏం చేద్దాం? ఏంటి ప్రాసెస్ ఈ రెసిపీ? ఈ కర్డ్ లోని 2 స్పూన్స్ శనగపిండి వేసి కలిపి, ఈ పెరుగులోని 1 స్పూన్ శనగపిండి మిక్స్ చేసుకుని కొంచెం ఉండలు లేకుండా శనగపిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. సో సోయా చంక్స్ యూజ్ చేసి మనం కర్రీ చేసుకోవాలి అన్న థాట్ ఎలా వచ్చింది మీకు? ఇది కొంచెం హై ప్రోటీన్ కదండి. సోయా పకోడీలు అంటే నచ్చవండి, పకోడీ వేస్తారు యాక్చువల్లీ. అవును, అయితేనేమో మా పిల్లలు ఇలాగే ఇష్టపడతారు. అలా అనేసి నేను ఇవే ఎక్కువ చేస్తూ ఉంటాను. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు సోయా బాల్స్. మీ వారు ఈ పోలీస్ ఫోర్స్, ఐ మీన్ లైక్ ఈ బార్డర్ సెక్యూరిటీ దాంట్లో ఉన్నందుకు మీకు లైక్ ఏమైనా పర్క్స్ ఉంటాయా గవర్నమెంట్ సైడ్ నుంచి? అన్ని ట్రావెల్ గానీ, ట్రావెల్ కూడా, గ్రోసరీస్ గానీ, క్యాంటీన్స్ ఉంటాయండి. అందులో మీకు సిఎస్డి క్యాంటీన్ అని చాలా తక్కువ రేట్కి. సో ఇప్పుడు ఏం చేయాలండి? ఇప్పుడు తాలింపు వేసిన తర్వాత తాలింపు వేస్తారా? చెప్పండి, వేసేయండి. ఆల్రెడీ స్టవ్ హీట్ లోనే ఉంది. కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఇది కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం పసుపు వేసుకుని ఇది సో ఇప్పుడు కరెంట్ ఎక్కడ వర్క్ చేస్తున్నారు మీ వారు? త్రివేంద్రంలో, కేరళ అండి. త్రివేంద్రంలో చేసేవారు. ఇప్పుడు రీసెంట్ గా రాయ్పూర్ ట్రాన్స్ఫర్ అయింది. మాకు ఎక్కువ 5 years ఒకసారి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. ఇంకా క్వార్టర్స్ లో ఉండడం, కేవీలో చదువుతారు పిల్లలు, కేంద్రీయ విద్యాలయాలు, ఆర్మీ స్కూల్స్. మా పెద్ద పాప అలాగే అండి, కేవీలో చదివింది. చిన్నది కూడా ఆర్మీ స్కూల్, కేవీ ఇలాగే చదువుకుని వచ్చి కొంచెం హైదరాబాద్ లో ఇంటర్ తర్వాత ఇక్కడ సెటిల్ అయ్యాం. ఈయనైతే ఇంకా అక్కడే జాబ్ తిరుగుతూనే ఉంటారు. మేము ఇంకా పిల్లల స్టడీస్ కోసం ఒక చోట సెటిల్ అయ్యాం. సో ఎన్ని మంత్స్కి ఒకసారి వస్తుంటారు మీ వారింటికి? ఇది అసలు ఇయర్లీ వాళ్ళకి 2 months ఇయల్ ఉంటుందండి. సిఎల్ 15 days అలా ఉంటుంది. అది ఎప్పుడైనా ఇలా హాలిడేస్ వస్తాయి కదండి, అప్పుడు ఒక 5 days 4 days అలా వస్తూ ఉంటారు. 10 days. ఈసారి కొంచెం ఎక్కువ లీవ్ లో వచ్చారు. పండగ అనేసి ఊరికి వెళ్ళాం రాజమండ్రి. ఓకే, నైస్.
సంక్రాంతి పండగ ఏం చేశారు రాజమండ్రిలో? కోళ్ల పందాలకి వెళ్ళారండి. గుండాట అని అవి బెట్ కాస్తారు మాట. ఈ బెట్ లాగా లేదండి, అదేదో ఇది ఉంటది పాచికలాగా అది వేస్తారు. దానికి ఒక నెంబర్ మనం చెప్పాలంట. ఆ నెంబర్ పడకపోతే అది కూడా ఒక ఆటకి 200, ఒక్కొక్క దగ్గర 600 పర్ ఒక ఆట ఆడాలి. చాలా లక్ ఉండాలి, లక్. ఇంకా కోడి పందాలు అయితే బాగా, ఇంకా ఇది నేను వెళ్తా అండి. వెళ్ళినప్పుడల్లా కాస్తా ఉంటాను ఒక్కొక్క దగ్గర 2,000 అంతే. స్టార్టింగ్ అంత ఉంటాయండి, 1000, 2000, 4000. ఇది దగ్గరికి అయిపోయింది. వేసి కొంచెం సేపు ఉడికిన తర్వాత గెలిచారా మరి కోడి పందాల్లో ఇంతవరకు? లేదండి, అదంతా ఒక వాళ్ళకే అర్పించేసారా డబ్బు? అర్పించడం. సో ఈ కడిని, ఈ సోయా కడిని దేంతో తింటారు మీరు జనరల్ గా? రైస్ లో? రైస్ కి బాగుంటదండి, రోటీకి కూడా, రెండుకి. సోయా చంక్స్ కడి రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి తప్పకుండా. సో చూస్తున్నారు కదండి, సోయా చంక్స్ తో కడి రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. సోయా చంక్స్ కడి తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: సోయా, శనగపిండి, పచ్చిమిరపకాయ ముక్కలు, పసుపు, గరం మసాలా, పెరుగు, ధనియా పొడి, జీలకర్ర, కరివేపాకు, కారం, అల్లం వెల్లుల్లి ముక్కలు, మెంతులు, తాలింపు గింజలు, ఉప్పు. సోయా చంక్స్ కడి తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో సోయా చంక్స్, శనగపిండి, గరం మసాలా, పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ చంక్స్ ని వేయించి పక్కన పెట్టుకుని ఒక పాన్ తీసుకుని అందులో నూనె వేసి పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, జీలకర్ర, పసుపు, పెరుగు, శనగపిండి మిశ్రమం వేసి కాసేపు తిప్పుతూ ఉండాలి. తర్వాత వేయించిన సోయా కూడా వేసి కాసేపు కలిపి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, సోయా చంక్స్ కడి రెడీ. ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి సోయా కడి. వెరీ టేస్టీ, చాలా బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. సో నార్మల్ కర్రీ కన్నా అలాంటి టేస్టే ఉంది, ఇంకా చాలా బాగుంది. మీ నెక్స్ట్ రెసిపీ ఏంటండి? నెక్స్ట్ మటన్ బాల్స్ విత్ గోంగూర కర్రీ. ఓకే. సో మనం ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఏమేం కావాలో. గోంగూర, మటన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను, ఉల్లిగడ్డలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, గరం మసాలా, సాల్ట్, కాజు, కొబ్బరి పేస్ట్ చేసి పెట్టుకున్నాను, మటన్ మసాలా, పసుపు, ఇంకోటి ఇది గరం మసాలా. స్టార్ట్ చేద్దామా మరి? చెప్పండి ఎలా చేయాలి. ఫస్ట్ మటన్ని ఒక బౌల్లోకి తీసుకుని బాల్స్లా చేసుకోవాలి. ఓకే అండి, ఒక్క నిమిషం. ఈలోపు నేను స్టవ్ వెలిగించేస్తున్నాను ఇక్కడ. ఇంతకీ మీ ఫేవరెట్ హీరో ఎవరండి సుజాత గారు? ఫేవరెట్ హీరో చిరంజీవి గారు. చిరంజీవి గారు బాగా ఇష్టమా? వెంకటేష్ గారికి కామెడీ బాగా. అవును, కామెడీ బాగుంటుంది వెంకటేష్ గారిది. వెంకటేష్ గారిది సపరేట్ జానర్ లేండి, కానీ అన్ని ఎమోషన్స్ బాగా పండించగల వ్యక్తి. వెంకటేష్ గారు కామెడీ చేసినా చూడాలనిపిస్తుంది, సీరియస్ గా చేసినా చూడాలనిపిస్తుంది. సాంగ్ కూడా అందులో గోదావరి గట్టు పైన సాంగ్స్ చాలా ఇష్టం అండి, పాడుతూ ఉంటాను. వంటలు చేసుకున్నప్పుడు కూడా ఇది రేడియో పెట్టుకుని చేస్తూ ఉంటాను.
సుజాత గారు ఇప్పుడు రెడీ నెక్స్ట్ ప్రాసెస్ కి. ప్రస్తుతానికి మనం మటన్ బాల్స్ ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి ఈ రెసిపీలో? ఉల్లిపాయలు వేసుకోవాలి. ఓకే. ఇప్పటి యాక్ట్రెసెస్ లో మీకు ఫేవరెట్ యాక్ట్రెస్ ఎవరు? రష్మిక బాగా ఇష్టమా? ఏ సినిమా నచ్చింది రష్మిక? యానిమల్ కూడా బాగా యాక్ట్. ఇంకా పుష్పలో ఓకే ఓకే. పుష్ప 1 లో బాగా యాక్టింగ్ చేసింది అంటారా? ఓకే. 2 అయితే చూడలేదండి ఇంకా. ఎందుకనండి? ఏమండి నాకు అంత సినిమాలు ఇష్టం ఉండదు. అవునా? మామూలుగా పాటలు ఎక్కువ వింటూ ఉంటాను. మరి ఏదైనా పాట పాడొచ్చు కదా మా కోసం? పాట పాడతాను. పాడండి, వింటూ ఉంటారు కదా పాటలు వింటూ వచ్చేసి ఉంటాయి చాలా పాటలు. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. నా గుండె నాడో చేజారిపోయింది నీ నీడగా మారి నా వెంట రానంది దూరాన ఉంటూనే ఏ మాయ చేసావో ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు నడిరేలో నీవు నిదురైన రా నీవు గడిపేదెలా కాలము పగలైన కాసేపు పని చేసుకో నీవు నీ మీదనే ధ్యానము అంతవరకు వాళ్ళు వేగిపోయింది. అల్లం వంట చేస్తూ పాటలు పాడుకుంటా ఎన్ని వంటలైనా ఏ పనైనా చేసేస్తాను. అవునా? ఎంత పని మీరు ఎన్ని పాటలు పాడొచ్చు మా సెట్ లో, మాకేం ప్రాబ్లం లేదు. చాలా చాలా బాగా పాడారు సుజాత గారు, నిజంగా బ్యూటిఫుల్. ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేగిపోయిన తర్వాత కాజుని కొబ్బరి పేస్ట్. ఓకే. నేను యాక్చువల్లీ టీచర్ గా చేసిరానండి. ఇప్పుడు మనవరాలు పుట్టిన తర్వాత మానేసారా? అంటే తను చూసుకోవడం కొంచెం ఇద్దరు జాబ్ చేస్తారు కదా, దానికోసం ఇప్పుడు రీసెంట్ గా 1 year అయింది మానేసి. ఓకే. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ గా చేసాను. కొంచెం గోంగూర సాల్ట్, పసుపు, కారం, కారం వేసిన తర్వాత ఇది మగ్గిపోయిందండి గోంగూర. ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి మనం? నెక్స్ట్ గరం మసాలా, మటన్ మసాలా కూడా వేసుకోండి. ఓకే. అయిపోయిందా? అయిపోయింది.
స్టవ్ ఆఫ్ స్టవ్ చేసుకోవాలి. ఆఫ్ చేసి పక్కన ఓకే. కొత్తిమీరతో గార్నిష్. ఓకే. మటన్ బాల్స్ గోంగూర కర్రీ రెడీ. ఓకే అండి. టేస్ట్ మటన్ బాల్స్ గోంగూర కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. గోంగూర మటన్ బాల్స్ కర్రీ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: గోంగూర, ఉడికించుకున్న మటన్ పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, కొబ్బరి పేస్ట్, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు, మటన్ మసాలా. గోంగూర మటన్ బాల్స్ కర్రీ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో మటన్ పేస్ట్ తీసుకుని చిన్న చిన్న బాల్స్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకో పాన్ పెట్టి అందులో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పేస్ట్, గోంగూర, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, మటన్ మసాలా వేసి కలిపి కాసేపు మగ్గిన తర్వాత మటన్ బాల్స్ కూడా వేసి ఇంకాసేపు మగ్గించి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, గోంగూర మటన్ బాల్స్ కర్రీ రెడీ. టేస్ట్ చేయబోతున్నానండి. బాగుందండి. ఇట్స్ వెరీ టేస్టీ. థ్యాంక్ యూ. ఇవాళ మీరు పరిచయం చేసిన 2 రెసిపీస్ చాలా బాగున్నాయి. సో వీఆర్ గివింగ్ యూ స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో మీకు ఎలా అనిపించిందండి ఎక్స్పీరియన్స్? సుజాత గారు ప్రోగ్రామ్ రెగ్యులర్ గా వాచ్ చేస్తుంటా అని చెప్పారు. సో ఇక్కడికి వచ్చి లైవ్ గా పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపించింది? చాలా ఆనందంగా ఉందండి. మీకు కూడా బెస్ట్ ఆఫ్ లక్. ఇంకా ఎన్నో ఎపిసోడ్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. మీన్స్ అ లాట్ అండి. కీప్ వాచింగ్ అవర్ షో అండ్ కీప్ షవరింగ్ యువర్ లవ్. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్. బాయ్. ఇవాళ సుజాత గారు మనకు పరిచయం చేసిన స్పెషల్ రెసిపీస్ చూసారు కదండి. ఇంట్లో రెసిపీస్ ని ట్రై చేసి అందరితో షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ సాయిశ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్ ఎవ్రీవన్ అండ్ బాయ్.